నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేసేద్దామా? రావు గారు వెల్కమ్. నమస్కారం. నమస్కారం. నమస్కారం రావు గారు. బ్లాక్ యా ఎగ్జాక్ట్ బ్లాక్ కాదు, ఓకే కొంచెం డిఫరెంట్. సో టైం అవుతుంది, ఆకలేస్తుంది. అలాగా ఇవాళ బటర్ చికెన్ నూడిల్స్ చెప్పు. బటర్ చికెన్ నూడిల్స్ సంథింగ్ డిఫరెంట్ ట్విస్ట్. ఆకలేస్తుంది అనగానే మరి రెండు కూర ఇటు అన్నం అలా కాకుండా ఒకటే దాంట్లో అయిపోయింది. బటర్ చికెన్ నూడిల్స్ అంతేనా? బటర్ చికెన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బటర్ చికెన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, నూడిల్స్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తేనె 1 టీ స్పూన్. రావు గారు. సో బటర్ చికెన్ నూడిల్స్ సింపుల్ ఇంగ్రీడియంట్, ఎక్కువ పెద్ద ఏం లేదు. టక వేసుకొని అక్కడ ఉన్నవన్నీ అర్థమైంది. ఒక 2 అది క్రీమ్ అనుకుంటా. ఇది క్రీమ్. ఇదేంటి? ఇది కాజు పేస్ట్, జీడిపప్పు పేస్ట్. ఓకే. నూడిల్స్ ఉడికించి ఉంచుకోవాలి. ఇంకేమైనా వేసారు అందులో? ఏం లేదు, సాల్ట్ వేస్తాం, ఉప్పు అంతే. ఫస్ట్ బటర్ చికెన్. నెయ్యి బటరు ఆ తీరే వేరు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు చికెన్. ఇప్పుడు టమాటో పేస్ట్. చికెన్ ముక్కలు అలా చిన్న పీసెస్, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, అడ్జస్ట్గా. ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్ కొంచెం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం, గరం మసాలా పొడి. సో ఈ పేస్ట్లు చేసి పెట్టుకున్నామంటే ముందు చకచక అన్ని చేసుకుంటూ అయిపోతాయి. మాత్రం బోన్లెస్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్. ఇప్పుడు దాకా ఎర్రగా ఉన్న రంగును కాస్త ఇప్పుడు మీరు మార్చేస్తారు. అవును. ఇంకా క్రీము వేసి నూడిల్స్ కూడా వేసాక ఇంకా బాగుంటుంది. ఎర్ర రంగు కాస్త తెల్లగానే ఉంటుంది మొత్తం. దగ్గరికి అయిపోయింది. మనకి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఈ పులుపు కూడా టమాటోలోంచి వచ్చింది కదా. ఆ జీడిపప్పు వల్ల మీకు ఆ థిక్నెస్ ప్లస్ జీడిపప్పు వల్ల మీకు కమ్మదనం బాగుంటుంది. ఇప్పుడు పులుపు ఉంది, కమ్మదనం ఉంది. ఎలాగో మీరు మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలాలు వేసారు కాబట్టి కొంచెం ఆ ఘాటు కూడా కలుస్తుంది. ఇప్పుడు తేనె. తీపి కూడానా? లైట్గా ఉంటుంది కదా, అంతే. ఎందుకంటే మీకు పులుపు, టమాటో పులుపు కొంచెం తగ్గించడానికి ఇదనం అన్నమాట. దాని తర్వాత ఈ కసూరి మేతి. ఇప్పుడు స్మెల్ చూడండి, తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా చూడాలి ఏంటి మళ్ళీ. స్మెల్ పీలుస్తాం. ఓకే, ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటే. ఇప్పుడు కొంచెం క్రీమ్. మీరు వేరే దేశపు వంటలు అనుకుంటున్నారా ఏంటి? మనకి తెలుగు రుచి అనేది టైటిల్లోనే ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు
అక్కడెక్కడో కిచెన్ లో వండుతున్న పక్కింట్లో వండుతున్న వాసనలు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అందులోని ఈ మసాలా దినుసులు వేసినవి ఓకే కాదంటారా? ఎస్. ఇది స్లో చేసుకుందాం. ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. మీరు నాన్ వెజే కాదు, మన దాంట్లోని వెజ్ అయినా సరే వంకాయ చేసినా కూడా చెప్పేయచ్చు. ఆ మసాలా ఘాటు అవన్నీ వంకాయ పక్కింట్లో ఇది వండుతున్నారనమాట ఈ రోజు అనేసి అలా ఉంటుంది. కరెక్టే. ఫ్లేమ్ తగ్గించుకొని మళ్ళీ పెంచుకొని మెల్లగా అవి ఇరిగిపోకుండా కలుపుకోవాలి. రావు గారు కాబట్టి ఇలా అన్నారు. మనం ఏం చేద్దామంటే 2 ఫోర్క్ స్పూన్లు పెట్టుకుని మెల్లగా ఇలా తీసుకొని కలుపుకుందాం. లేదంటే మనం ఏం చేస్తామంటే ఇలా అనుకుని మొత్తం మన మీద వేసేసుకుంటాం. చాలా మంది చూసారంటే పొడి పొడిగానే ఇష్టపడుతుంటారు. నూడిల్స్ అయినా సరే, ఉప్మా అయినా సరే. నాకు పల్చగా ఉంటేనే జ్యూసీగా అలా తింటూ ఉంటే జారుగా బాగుంటుంది. ఉప్మా కూడా అంతే, అలాగే ఇష్టం పల్చగాని. ఇప్పుడు కొంచెం బటర్ ఇప్పుడు అది కరిగి దాని తర్వాత కొంచెం కొత్తిమీర. అసలు ఇప్పుడు బటర్ మేము వెతుక్కోవాలేమో, కరిగిపోతుంది కదా. అదే ఇక్కడ ఉన్నది కదా. అదేనా ఇంకెక్కడ వేడిలోని రుచిని యాడ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసుకుని ఇప్పుడు ప్లేట్ ఇలా పెట్టుకొని అలాగే దించేస్తారు. అలాగే కాదు, అది కూడా కొంచెం నాగ్గా తీయాలి. నాగ్గా మంచిగా. చూడ్డానికి కూడా బాగుంటుంది కదా ఇలాగా. అంటే ఆ జ్యూస్ రాదు కదా, లాస్ట్లో వేస్తాం కదా. స్పూన్ అండి. ఒక పద్ధతి ప్రకారం చేయడం అంటే ఇదేనేమి. ఫుడ్ స్టైలింగ్ అంటారు కదా, అది కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇంకా కొంచెం నూడిల్స్ పొడిగా ఉంటే పెద్ద ఫోర్క్ ఉంటే మంచిగా ఒక రౌండ్గా చేసి దానిపైన అలా పెడితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో కొంచెం కొత్తిమీర. బటర్ చికెన్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ. బటర్ చికెన్ నూడిల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? బటర్ చికెన్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత తేనె, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వెన్న, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బటర్ చికెన్ నూడిల్స్ రెడీ. బటర్ చికెన్ నూడిల్స్. సో నేను తీసే పని లేదు, అందుకే నేను ఆరామ్సే ఉన్నాను. ఇప్పుడు రావు గారు నాకు చిన్నపిల్లలకి పెట్టినట్టుగా జ్యూసీగా బటర్ అమ్మగా ఫస్ట్ తింటున్నప్పుడు దెయ్యం వెళ్ళిపోతుంది. నూడిల్స్ అయితే కొరికే పని లేకుండా దెయ్యం వెళ్ళిపోతున్నాయి. అది కాకుండానే జారుగా ఉండడం వల్ల సాఫ్ట్గా, కమ్మగా, టేస్టీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీరు కారడం అనేది ఎప్పుడూ ఉండే ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. అదేంటి అంటే, ఉల్లిపాయ ఫస్ట్ బాగా పొట్టు తీసేసి సగానికి కట్ చేసేసుకొని కాస్త నీళ్ళలో వేసి నానబెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఆ ఘాటంతా కూడా నీరు పీల్చేసుకుంటుంది. కాబట్టి కళ్ళ నుంచి నీరు కారడం అనే ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? అశ్విని అండి. అశ్విని గారు ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ ఘాట్ నుంచి వచ్చారు. కర్మన్ ఘాట్. ఓకే, సో రెడీ అనమాట ఓకే అండి. మీ చేతి వంటకి. ఓకే అండి. అంతా ఓకే కదా? ఓకే అండి. సో రెడీ. రెడీ, సో స్టార్ట్. ఏం వంట చేద్దాం అనుకుంటున్నా? చిక్కుడు కీమా కూర అండి.
చిక్కుడు కీమా కూర. ఓకే, చూసేద్దాం మరి చిక్కుడు కీమా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చిక్కుడు కీమా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చిక్కుడు 1/2 కిలో, కీమా 1/2 కిలో, తరిగిన టమాటో 1, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. ఆన్ ఉందా ఇది? స్టార్ట్ చేయండి. ఆయిల్ అండి. నూనె. నూనె వేసుకోవాలి ఫస్ట్. ఉల్లిపాయలండి. మీరు జాబ్ చేస్తుంటారా? టీచింగ్ ప్రొఫెషన్. టీచరా? టీచర్ అండి. ఏ క్లాస్? ప్రీ ప్రైమరీ టీచర్, యూకేజీ మదర్ టీచర్. ఓకే. ఇంక రోజు 3 మంది పిల్లలు. అవునండి. అల్లరి. బాగుంటుందండి, వాళ్ళతో గడిచిపోతుంది టైం అలా అంతే. సో మీరు ఎంజాయ్ చేస్తారా? అంతే అండి. కొంతమంది పిల్లలు బాగుంటారు, కొంతమంది పిల్లలు బాగా మారం చేస్తూ ఉంటారు. ఉంటారు, వాళ్ళ బట్టి కొంచెం చూస్తూ ఉండాలి, వాళ్ళ కేర్ చేసుకుంటూ ఉండాలి స్కూల్లో. ఇంకా ఆ ఏజ్ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ లోనే ఆన్లైన్, ఇప్పుడైతే మాకైతే ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్, ఎందుకంటే కొంచెం పెద్ద గ్రూప్ కి స్టార్ట్ చేస్తారు అవునండి. స్కూల్స్, కానీ చిన్న పిల్లలకి ఇంకా ఆన్లైన్ లోనే ఉన్నాయి. అవునండి. కొంచెం మగ్గనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్, ఇది కూడా కొంచెం కలుపుతూ ఉండాలి. బాగా బ్రౌనిష్గా ఉండాలి. ఆనియన్, ఓకే. కరివేపాకండి, కర్రీ లీఫ్, పచ్చిమిర్చి అండి. ఇంట్లో వంటలు బాగా చేస్తూ ఉంటారు, వెరైటీస్ అన్ని. మా అత్తగారు మా మమ్మీ వాళ్ళు నేర్పించారండి. సో ఇద్దరి దగ్గర, అత్తయ్య గారి దగ్గర, మా దగ్గర నేర్చుకున్నారు. అంతే. అయితే పెళ్లికి ముందు వంటలు రావు? వచ్చు. ఇక అత్తయ్య మమ్మీ వాళ్ళు సేమ్ అనమాట. సేమ్ మేనత్తకి ఇచ్చారనమాట. సో అక్కడ రెసిపీ ఇక్కడ రెసిపీ సేమ్ ఉంటుంది. ఓకే, వరసల్లోనే చేస్తారు. అంతే. బట్ ఏదైనా పెళ్ళైన తర్వాత ఎక్కువ వంటలు నేర్చుకున్నారు. అంతే అండి. తోటి కోడళ్ళు ఉన్నాము, 5 మెంబర్స్. 5గురా? 5గురం అండి. శుభ్రం. ఇంకా మొత్తం ఇంకా వంటలే ఇంటి అంతే. మమ్మీ వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ 5 మెంబర్స్ మేము. పెద్ద ఫ్యామిలీ అండి, ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. దాని తర్వాత కొంచెం పసుపు. సో మనకి నాన్ వెజ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పసుపు. ఉడికించిన కీమా అండి, ఆల్రెడీ ఉడికించి పెట్టుకోవాలి మనము. కుక్కర్లో వేసుకున్నామంటే మొత్తము ఇది బాగా ఫ్రై అయిపోతుంది, బాగా ఉడికిపోతుంది. అందువల్ల మనం ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది. బాగా కలుపుతూ ఉండాలి. మొత్తం వాటరు ఇవైపు మగ్గిపోయాక కలుపుకోవాలి. వాటర్ ఇంకిపోవాలి, నీళ్ళు ఇంకిపోయాలి. అవునండి. యాక్చువల్గా తెలుగు కాదు, మహారాష్ట్ర. మీరు మీ మాతృభాష మహారాష్ట్ర. మరాఠీ మాట్లాడతాం ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు టీచ్ చేసే పిల్లలు మరి తెలుగు మాట్లాడతాము, హిందీ, మరాఠీ అంటే స్కూల్లో మాట్లాడలేము, తెలుగు హిందీ మాట్లాడతాం. మీరు నేర్పించేది తెలుగు నేర్పిస్తారు కదా? హిందీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే. సో సాల్ట్ అండి, ఉప్పు మనం తగినంత టేస్ట్ పర్పస్. కొంతమంది ఎక్కువ ఉంటుంది, పడుతుంది, కొంచెం తక్కువ వేసుకుంటారు. సో నీళ్ళు బాగా ఇదైపోయాయి, నీళ్ళు ఇంకిపోయాయండి. దాని తర్వాత మనం కారం అండి. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా తగినంత చూసుకొని. స్పైసీ తినేవాళ్ళు స్పైసీ తింటారు, సో స్పైసీ తినని వారు కొంచెం వేసుకోవచ్చు. మీరు బాగా స్పైసీ తింటారు? చాలా స్పైసీగా తింటామండి. పచ్చిమిరపకాయలతో పాటు కారం కూడా గట్టిగానే వేస్తాం. అంతే అండి. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. సో దీంట్లో చిక్కుడుగాయ వేసుకుంటాం మనం. ఉడికించిన చిక్కుడుకాయ అండి, ఆల్రెడీ మనం ఉడికించుకోవాలి. చెప్పాను కదా, ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకోవాలి, లేదంటే కుక్కర్లో వేసేపు మొత్తము చిన్నగా అయిపోతుంది. అంటే ముద్దగా అయిపోతుందని ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది. టమాటాలు ఇవన్నీ కొంచెం మగ్గాలి.
నీళ్ళు వేయాలా అవసరం లేదా? లేదండి ఇక లేదు. అలాగే మగ్గిపోతుంది. అవును, కొంచెం లో ఫ్లేమ్లో చేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దామా? ఆ, ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. ఉడికిందా లేదా చూద్దాం. సో ఇది ఉడికిపోయిందండి. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. సో కుక్కర్లో వేస్తే ఏంటంటే ముద్దగా అయిపోతుంది. సో మనం ఇలా చేసుకుంటే చపాతీలు యూస్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా పొడిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనం వేసుకుంది ధనియాల పొడి, గరం మసాలా. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సో గార్నిష్కి కొత్తిమీర అండి. సో ఇట్లా తిప్పుతూ ఉండాలి, కింద అడుగు పట్టకుండా. ఓకే. సో మగ్గాయండి. కీమా చిక్కుడుకాయ కూర అండి రెడీ అండి. థ్యాంక్ యూ అండి. చిక్కుడు కీమా కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చిక్కుడు కీమా కూర తయారీ విధానం. ముందుగా చిక్కుడు కీమా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన కీమా, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిక్కుడుగాయలు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు కీమా కూర రెడీ. చిక్కుడు కీమా కూర. రావు గారు, ఓకే. మీరు ఇవాళ తినండి నేను. ఓకే, రావు గారికి నాకే చాలా విశ్వాసం, కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. అదర్వైజ్ బాగానే ఉన్నది, కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. కూర మసాలా కానీ కలర్ కానీ చూడడానికి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కలరు మిగతా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఉప్పు కొంచెం అన్నానికి కూడా ఎక్కువైపోతుంది. ఓకే. ఒకటే. సో నెక్స్ట్ టైం అది ఒకటే. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి రకరకాల కారణాల వల్ల వామిటింగ్ అవుతూ ఉంటుంది, వికారంగా అనిపిస్తూ ఉంటుంది, తిండి ఏం తినాలన్నా ఇష్టం ఉండదు. ఇలాంటప్పుడు ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. దాల్చిన చెక్కని పొడిలాగా చేసుకొని కాస్త గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని బాగా మిక్స్ చేసి ఆ నీళ్ళని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? చికెన్ ఓట్స్ ఫింగర్. చికెన్ ఓట్స్ ఫింగర్స్. ఓకే, చికెన్ ఓట్స్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ ఓట్స్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, ఓట్స్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. ఓకే, చికెన్ ఓట్స్ అండి ఇప్పుడు చేసేది. సో మనము మిక్సీలో పెట్టేసుకోవాలి. మిక్సీ పడదాం. అవునండి. సో బోన్లెస్ చికెన్ అండి. సో మిక్సీ పట్టేసుకున్నాం మనము. సో కొంచెం కచ్చపక్కగా మనం మిక్సీ చేసుకోవాలండి. మొత్తం మిక్సీ కాకుండా కొంచెం ఇట్లా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా ఇట్లా ఉండాలి. సో దీనికి మనం బౌల్లో వేసుకుందాం ఫస్ట్. సో దాని తర్వాత మనము అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని. ఉప్పు అండి తగినంత, సో నెక్స్ట్ కారం, పచ్చి కారం కొంచెం, పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఇది.
కారం. కారం పొడి అండి, పసుపు అండి, గరం మసాలా. సో ఉప్పు కారం అన్నీ బాగా కలపాలండి, ఇది బాగా వేయాలి ఇది అన్నీ. సో తగినంత, ఎక్కువ క్వాంటిటీ వేసుకునే వాళ్ళు ఎక్కువ తినొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ తినొచ్చు. సో మన చాయిస్ పర్పస్. సో ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే టేస్ట్ పర్పస్. ఓట్స్ పొడి అండి, ఇది తగినంత వేసుకోవాలి, బాగా మిక్స్ చేయాలి అండి ఇది ఇవన్నీ. కొంచెం స్టిక్కీగా ఉండాలంటే ఇంకా కొంచెం ఓట్స్ వేసుకోవాలి. నిమ్మరసం అండి కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. సో బాగా కలుపుకోవాలి ఇవన్నీ. అన్నీ వేసేసినట్టే. అన్నీ అయిపోయినాయి. సో ఇలా తీసుకొని ఫింగర్లో మనం చేసుకోవాలి. సో ఇలా ఫింగర్స్ చేసుకోవాలండి అన్నీ. సో మనం ఆయిల్లో వేసేద్దాం. సో లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది, బాగా వేడెక్కిపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే. సో మొత్తం వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేగనిద్దాం. ఓకే, మరి ఇది వేగేలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి, తేనెను ఆహారంలో భాగం చేసుకోండి అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. తేనెతో పాటు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని తీసుకున్నట్లయితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్త వృద్ధి జరుగుతుంది, శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది, శరీరానికి శక్తి లభిస్తుంది, అలాగే చర్మం కూడా తేజోవంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయినట్టేనండి. అయిపోయాయండి, తీసేసి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసేసాను, ఎక్కువ మాడిపోతాయి లేకుంటే ఆయిల్లో. సో వేడివేడిగా చికెన్ ఓట్స్ ఫింగర్స్ రెడీ అండి. చికెన్ ఓట్స్ ఫింగర్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ ఓట్స్ ఫింగర్స్ తయారీ విధానం. మిక్సీ జార్లో బోన్లెస్ చికెన్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఓట్స్ పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఫింగర్స్లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ ఓట్స్ ఫింగర్స్ రెడీ. చికెన్ ఓట్స్ ఫింగర్స్. రావు గారు టేస్ట్ చూసి చెప్పండి సార్ ఎలా ఉందో. మీరు వద్దన్నా చెప్తారు ఖచ్చితంగా. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఉప్పు ఎక్కువ, మసాలాలనే బాగున్నాయి. ఓకే, కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. మామూలుగానే ఇంట్లో ఉప్పు ఎక్కువ తింటారేమో, కారం ఎక్కువ తింటా అన్నారు, ఉప్పు ఎక్కువ తింటారేమో. సో టేస్ట్ పర్పస్ ఎవరి టేస్ట్ వాళ్ళది. సో నా టేస్ట్ పర్పస్ ఎలా ఉందో అంతే వేసాను. ఓకే, సో ఓకే అయితే నెక్స్ట్ టైం అయితే అది కూడా లెవెల్ చేసి ఓకే. సో మీకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్రలేమి అనేది ఈ మధ్య చాలా సాధారణమైపోయింది. చాలామంది మాకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టట్లేదని వాపోతూ ఉంటారు. మరి నిద్రలేమిని తగ్గించుకోవడానికి ఈ చిట్కా ట్రై చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ సూప్ చేద్దాం. మొలగొత్వాని. మొలగత్వాని మీకు అన్నీ చెప్తాను. ఓకే, కుకింగ్ చేసేప్పుడు మొలగొత్వాని అంటే ఏంటి, దాని వివరణ మొత్తం ఇస్తారు వంట చేస్తూ. ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే,
మొలగత్వాని ఇస్ నథింగ్ మెలగు, ఓ మిరియాలు. మిరియాలు. మెలగు తన్ని కదా, అది బికమ్ మొలగత్వాని. ఓ ములగత్వాని. ఓకే, బాగుంది. చెప్తాను మీకు. వినడానికి ఏదో డిఫరెంట్ గా ఉంది. మీరు కూడా తెలుసుకుందరు గారి సబ్జెక్ట్ ఏంటో. కరెక్ట్. ములగత్వాని సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. ములగత్వాని సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, యాపిల్ 1, క్యారెట్ 1, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, బంగాళదుంప 1, చింతపండు గుజ్జు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, యాలకులు 2, బిర్యానీ ఆకు 1, అల్లం చిన్న ముక్క, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగారు రెడీ. సో మొలగత్వాని, మొలగత్వాని అంటే మెలగు, మెలగు, మిరియాలు, మెలగు తన్ని, నీళ్లు. నీళ్ళు. సో ఇట్స్ బేసిక్లీ శ్రీలంకన్ సూప్. అక్కడి నుంచి పప్చార్ లాగా చేస్తారనమాట. అది ఇంటర్నేషనల్ బ్రిటిష్ త్రూగా వచ్చి అది ఒక సూప్ విత్ పప్పుతోటి ఇవన్నీ వెజిటబుల్స్, దాంట్లో యాపిల్ వేస్తారు, క్యారెట్ వేస్తారు. యాపిల్ వచ్చే స్వీట్నెస్ కి, క్యారెట్ మీకు పొటాటోస్ అంటే బంగాళదుంపలు, అది కొంచెం థిక్నెస్ ఇస్తుంది అనమాట. సో అది ఒక ఇంటర్నేషనల్ డిష్ గా మొలగత్వాని అని వచ్చింది అనమాట. ములగత్వాని. సో ఇప్పుడు తెలిసిందా మెలగు. మిలగు. ఓకే, అలా మార్చేసారు అనమాట మిలగని ములగత్వాని అని. ఓకే. ఇంటర్నేషనల్ సూప్ అన్ని హోటల్స్ లో మీకు దొరికేది ఒకప్పుడు, ఇప్పుడు చాలా తక్కువ అనమాట. ఓకే. నూనె. సో అలా పాదాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. వెల్లుల్లి. ఎందుకంటే తమిళ్ ఇప్పుడు మనం రాజమండ్రి అని అంటాం, వాళ్ళు రాజముండ్రి అంటారు. అల్లం. అల్లం ముక్కలు. సో అలా మీరు మెల్లగానే ఇప్పుడు వేరే రకంగా పలుకొచ్చింది అనమాట. ఇది చిన్ని ఉల్లిపాయలు, ఉల్లిపాయ, మద్రాస్ ఉల్లిపాయలు అంటారు కదా, అది. ఏది సాంబార్ వెంగ, సాంబారం అంటారు. చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ యాపిల్. ఓ ఇప్పుడు యాపిల్ కూడానా? కుక్ అవ్వాలి కదా. యాపిల్ వండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇది క్యారెట్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప, బిర్యానీ ఆకు, వస్తుందా యాపిల్ ఫ్లేవర్ వస్తుందా. అది కుక్ అయిన తర్వాత మీకు క్యారమలైజ్డ్ అంటే షుగర్ వస్తుంది కదా బయటికి. సో పంచదార, తీయదనం స్మెల్ వస్తుంది అనమాట. ఇది మనం ఒక యాలక్కాయ ఒకటి చాలన్నమాట, జస్ట్ క్రష్ చేసి ఫ్లేవర్. స్మెల్, ఫ్లేవర్. ఇప్పుడు ఈ పప్పు నీళ్ళు అనమాట, ఉడికించిన పప్పు నీళ్ళు. దాని తర్వాత ఈ పప్పు కూడా వేసుకుందాం. ఇది ఎర్రకంది పప్ప, ఎర్రకత్తి పప్పు, పచ్చిమిరపకాయలు. సూప్ స్పైసీగా ఉండొద్దు, సింపుల్. కొంచెం మనం మిరియాలు ఫ్లేవర్ రావాలన్నమాట. కొంచెం మిరియాలు ఘాటు వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ కారం కారంగా కాకుండా. హెవీ మీల్ తిన్నట్టే ఉంటుందేమో అది అంటే కదా. కొంచెం ఉప్పు వేసుకుందాం, మిరియాల పౌడర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా లైట్, పసుపు, జీలకర్ర పొడి అన్నీ వేసేసాం, కలిపేస్తాం. అలాగే ఈ సూప్ తోటి సర్వ్ చేసేప్పుడు కొంచెం బాయిల్డ్ రైస్ దాంట్లో వేసేస్తారు. అది ట్రెడిషనల్గా ఇస్తారనమాట. ఇది ఎక్కడ ఎక్కువ సర్వ్ చేస్తారంటే చెన్నై? చెన్నై కదా, అన్ని 5 స్టార్. ఇది ఇంటర్నేషనల్ సూప్ అనమాట. ఇది మొలగతాని అనేదంటే గార్నిష్ విత్ రైస్. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, మొలగతానికి ఏంటి ఇస్తావు, దానిపైన వేస్తాను రైస్. ఇప్పుడు అలాగే మినిస్ట్రానీ సూప్ ఉన్నది. మినిస్ట్రానీ సూప్కి ఏంటి ఇస్తావు, పార్మెజన్ చీజ్ పక్కన, దాంట్లో ఏంటి ఉంటుంది, మళ్ళీ పాస్తా వేస్తారు కొంచెం. అలాగే ఒక్కొక్క దానికి ఒక గార్నిష్. అలాగే మొలగతాని రైస్, బాయిల్డ్ రైస్, నిమ్మకాయ వేస్తారు. కొంచెం డిఫరెంట్గానే ఉంది ఇది ఏదో.
యాపిల్ ముక్కలు. మ్మ్. సో పులుపుకి చింతపండు రసం కూడా కొంచెం వాడతాం. వాడతాం ఓకే, కొంచెం చింతపండు రసం. ఇది స్మాష్ అవ్వాలి. యాపిల్ అన్నీ ఉన్నాయి చూసారా, బాగా అంటే స్మూత్ యాపిల్ లా కాకుండా ఇంకా కొంచెం ఉడికిపోవాలి అవి. ఉడికిపోవాలి. యాపిల్ కొంచెం టైం పడుతుంది త్వరగా ఉడికిపోతుంది, ఏం ప్రాబ్లం. ఎందుకంటే అది కూడా ఎందుకు అలా అన్నానంటే చిన్నపిల్లలు అప్పుడు యాపిల్ ఉడికించే కదా పెడతాం అవును. పిల్లలకి. Correct. కొంచెం నీళ్ళు పోయండి, తిక్కొద్దు. చాలు. ఒకసారి మూత పెట్టేస్తే కొంచెం బాగా అవును, ఉడికి. ఉడికిపోతుంది. సో కాసేపు మగ్గనిద్దాం. ఎస్. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. అయిపోయిందినా? మంచి యాపిల్ ఫ్లేవర్ కూడా స్మెల్ ఉంది. వస్తుంది. కొంచెం లెమన్ స్క్వీజ్ రండి, కొంచెం లెమన్, నిమ్మకాయ. నిమ్మకాయ. పప్పులో నిమ్మకాయ కొంచెం ఉంటే పిండి పులుపు. కొంచెం బాగుంటుంది. మనం చింతపండు రసం కూడా వేస్తాం, Light గా అది వేస్తాం. కాకుండా నిమ్మకాయ. అది కూడా ఏంటంటే ఇది సైడ్ లో మీకు ఇస్తారు, ఆహా. మీకు కావాలంటే పిండుకోవచ్చు. ఓకే. అదనమాట. కొంచెం కొత్తిమీర కొత్తిమీర. కూడా వేసుకుందాం. దాని తర్వాత కొంచెం రిచ్నెస్కి లైట్గా క్రీమ్ అనమాట. మీకు లంచ్ అయిపోయింది అనమాట. అంతే, నాకు అర్థమైపోయింది. ఇది ఒకటి తింటే చాలు ఫుల్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఆపిల్స్ చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టం అంటే ఇలాగే తినేయచ్చు. తినేయచ్చు. ఇన్ కేస్ మీకు చాలా స్మూత్గా కావాలంటే ఒకసారి బ్లెండర్ పెట్టి మీరు ఒక్కసారి ఒక 1 minute మామూలుగా ఇలాగే తినేయచ్చు. ఆపిల్ కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది. అంటే ఒకవేళ వద్దంటే పప్పు soft గుద్దు పెట్టి ఒక్క దంచితే అయిపోతుంది. వంటగదిలో మాకు పప్పు గుత్తుకు కొదవ, అదే మెయిన్ ఆయుధం మాకు. సో మొలగుత్వాని రెడీ. ములగత్వాని సూప్. ములగత్వాని సూప్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ములగత్వాని సూప్ తయారీ విధానం. ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఆపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో యాలకులు, పప్పు ఉడికించిన నీరు, ఉడికించిన కందిపప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ములగత్వాని సూప్ రెడీ. ములగత్వాని సూప్. సూప్, ఎస్. పప్పు టేస్ట్ కాదు, చారు టేస్ట్ కాదు, అది డిఫరెంట్గా ఉంది. కొంచెం రిచ్ సూప్ లాగా ఉంటుంది. అంటే సూప్ అనగానే మనం వేరేదో లిక్విడ్ లాగా అలాగా ఆలోచించేస్తాము, జారుగా ఉంటుంది కదా అని. అలా కాదు, ఇదంటే తినడానికి చాలా బాగుంది. ఇది అన్నంతో అలా ఏమైనా తింటారా? అంటే రైస్ కొంచెం వేసుకొని పైన వేస్తారు అన్నమాట, అలా mix చేసి. నిమ్మకాయ వేసుకొని మీకు ఆ ఘాటు ఉన్నదా, ఉంది. ఇది మిరియాల ఘాటు అదనమాట. కానీ ఏదేమైనా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి తినడానికి ఒక కొత్త రకం వంట మనం ట్రై చేసామన్న ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే చూడంగానే ఏదో పప్పేమో అనేటట్టు ఉంటుంది, అలా అనిపించట్లేదు. కానీ పప్పు దినుసులు అవన్నీ ఉన్నాయి, కానీ ఉన్నా కూడా అచ్చంగా పప్పు తిన్నామన్న ఫీల్ అయితే లేదు. నిజంగానే డిఫరెంట్గా ఉంది టేస్ట్ పరంగా. సో ఖచ్చితంగా ఒక్కసారినే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఏం గ్రైండ్ చేసుకోవాలన్నా, ఏ పేస్ట్ కావాలన్నా మిక్సీలో వేసి తిప్పేసుకుంటూ ఉంటాం. కొన్ని రకాల మసాలాలు మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటి తాలూకు ఘాట్ అనేది కాస్త ఉండనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్ ముక్క తీసి మిక్సీలో వేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పేసి ఆ తర్వాత వాష్ చేసినట్లయితే ఈ మసాలా ఘాట్ అంతా కూడా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం.
మన ఫస్ట్ చేసిన రెసిపీ బటర్ చికెన్ నూడిల్స్. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ అనమాట. సో చికెన్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్. సో చికెన్ అనేది అందరికీ తెలిసి ఇది ఒక లీన్ ప్రోటీన్ అనేసి. సో ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, జింక్, సెలీనియం ఇవన్నీ చికెన్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నూడిల్స్లో కూడా మనకి ఇది నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే నార్మల్ ప్యాకేజ్డ్ నూడిల్స్. సో ఈ నూడిల్స్ మనకి మైదాతో చేసింది ఉంటుంది కాబట్టి దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో టొమాటో పేస్ట్లో కూడా మనకి నార్మల్గా పల్ప్లో నుంచి మనకి వైటమిన్ C కంటెంట్ ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు పేస్ట్. సో జీడిపప్పు పేస్ట్లో మనకి ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో బటర్ కూడా మనకి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది బటర్లో. సో బటర్లో మనకి వైటమిన్ A అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హై క్యాలరీస్ అనమాట, ప్లస్ ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. సో ఇంకా హెల్దీగా తీసుకోవాలనుకున్నప్పుడు మనం మైదా కాకుండా మనం గోధుమతో చేసిన నూడిల్స్ అనేది కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఇంకా హెల్దీ ఆప్షన్ లాగా తీసుకొని అప్పుడు చేసుకుంటే మంచిది. చిక్కుడు కీమా కూర. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిక్కుడు. సో చిక్కుడులో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ గింజల్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మటన్ కీమా. సో కీమా లాగా మనం మటన్ తీసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ కొంచెం సెమీ డైజెస్టెడ్ లాగా అయిపోతుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాసెసింగ్ అనేది కొంచెం తగ్గిస్తుంది. సో ఇందులో మన ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ ఇమీడియట్గా అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో కీమాలో కూడా మనకి ప్రోటీన్తో పాటు వైటమిన్ B12 కానీ ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ కూర కాబట్టి దీంట్లో మనం ఒక కాంబినేషన్ ఆఫ్ వెజిటేబుల్ ప్లస్ కీమా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఫైబర్ అనేది కూడా మనకి లభిస్తుంది దీంట్లో. ఇది అందరూ తీసుకోవచ్చు. మూలిగద్వాని సూప్. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎర్ర కందిపప్పు. సో ఎర్ర కందిపప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు మనకి పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాపిల్. సో యాపిల్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ఫైబర్ కంటెంట్తో పాటు మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది సింపుల్ షుగర్స్, మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం తినగానే బ్లడ్లో మనకి గ్లూకోజ్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ సూప్. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. సో వెజిటేబుల్స్తో పాటు మనకి మంచి న్యూట్రియంట్ డెన్స్ సూప్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. చికెన్ ఓట్స్ ఫింగర్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. సో చికెన్లో మనకి తెలిసిందే ఇందులో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. సో చికెన్లో ఒక మంచి ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ B12 లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఐరన్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ నుంచి ఏదైతే ఐరన్ ఉంటుందో మనకి హీమ్ ఐరన్ అంటాము. సో ఇది ఈజీలీ అబ్జార్బుల్ ఐరన్ అనమాట. సో అనీమియా ఉన్న వాళ్ళకి కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది నాన్ వెజ్ నుంచి ఇంకా తీసుకుంటే బెటర్ అబ్జార్ప్షన్ రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. సో ఓట్స్లో కూడా మనకి మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. ఇది ఒక సీరియల్ గ్రెయిన్ కాబట్టి దీంట్లో మనకి కాంప్లెక్స్ కార్బ్స్తో పాటు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఓట్స్ వల్ల మనకి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈజీ కాన్స్టిపేషన్ ఫ్రీ అనేది ఉంటుంది. సో ఎవరైతే కాన్స్టిపేషన్స్తో బాధపడుతుంటారో సో ఓట్స్ లాంటివి ఫుడ్ అనేది మనం డైలీ డైట్లో యాడ్ చేసుకున్నప్పుడు సో వాళ్ళ కాన్స్టిపేషన్ అనేది రిలీఫ్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా దీంట్లో మనకి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హెల్దీ ఇంగ్రీడియంట్స్, కానీ మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో డీప్ ఫ్రై ఫుడ్స్ అన్న ఎప్పుడైనా మనము చాలా తక్కువగా తీసుకోవాలి డైట్లో. సో దీనివల్ల మన క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి చూసి తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు ఇలాంటివి రావడం సహజంగా జరుగుతూనే ఉంటుంది కదా. ఈగలు కనుక ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, ఎక్కడికైతే ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్రాంతంలో కొన్ని మిరియాలు ఉంచినట్లయితే చాలా వరకు ఈగలు వెళ్ళిపోతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసిపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.